ఇప్పుడు నేను బంగ్లా వెంకటపురంలో ఉన్నాను. వీళ్ళ వీడియో చూసి అంటే చాలా మంది వైరల్ చేశారు దాన్ని. కానీ ఎంతమంది వచ్చి ఏం చేస్తారో నాకు తెలియదు. బట్ వీళ్ళ ప్రాబ్లం చూడగానే నాకు అనిపించింది వీళ్ళ కోసం ఏదో ఒకటి చేయాలని చెప్పేసి. సో లక్కీగా ఇవాళ నేను సిద్దిపేట రావడం జరిగింది. సిద్దిపేట నుంచి ఇక్కడికి వీళ్ళ ఇంటికి రావడం జరిగింది. సో వీళ్ళకు అంటే ఇంట్లోకి వచ్చాను. ఇల్లు చూడండి, ఇల్లు ఎంత అసలు అంటే ఈ కాలంలో కూడా ఇట్లాంటి ఇల్లు ఉందని చెప్పేసి నేను 1972 ఇట్లాంటి ఇంట్లో ఉన్నాను. సో వీళ్ళకి ఇల్లు తీసేసి ఫస్ట్ గా ఒక రూమ్ ఇచ్చాలని అనుకుంటున్నా. ఖచ్చితంగా వేయిస్తా. ఏదైనా హాస్టల్లో కూడా వేయడానికి కూడా నేను మొత్తం సపోర్ట్ చేస్తానని చెప్పి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమే కాకుండా ఈ విలేకరులు కూడా అంటే వాళ్ళ వంతు సహాయంగా పంపిస్తున్నారు వీడియోస్. సో ఇట్లాంటి హెల్ప్ కావాలని చెప్పేసి. సో ఇంత గల్లీలో ఇలా ప్రాబ్లం ఉందని చెప్పేసి సొసైటీలో తీసుకురావడం అనేది విలేకరులకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు చేసే సేవ అంటే డైరెక్ట్ డబ్బు పెట్టాల్సిన అవసరం లేదు. ఇట్లాంటి ప్రాబ్లం ఉందని తెలిపితే కూడా సేవ చేసినట్టే. సో అట్లాంటి సేవలు అంటే వీళ్ళ కోసం ఎవరైతే షేర్లు చేయడం గానీ పంపడం గానీ చూపించడం గానీ చేశారో వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే వాళ్ళు అట్లా చూపించడం వల్లనే ప్రాబ్లం అని తెలిసింది. నేను ఇక్కడికి వచ్చాను. వీళ్ళకి హెల్ప్ జరుగుతుంది. అది ఉన్నపడంగా ఒక కుటుంబానికి ఆధారమైన వాళ్ళు పోయినప్పుడు చనిపోయినప్పుడు బాధపడుకోకుండా మేమున్నాంలే అని ఉండటానికి కొంతమంది మిత్రులు కలిసి ఒక మంచి వీడియోని తీసి అది వైరల్ చేయటం, దాన్ని చూసి ఎక్కడో దూరాన ఉన్నటువంటి సిద్దిరెడ్డి గారు ఈ మారుమూల ప్రాంతానికి మన బంగ్లా వెంకటపూర్కి వచ్చి మన కుటుంబాన్ని ఈరోజు దర్శించి ఇంటిని చూసిన వెంటనే ఆయన చిన్ననాటి నేను కూడా ఒక పేదరికంలో నుంచి వచ్చాను, మరి అలాంటి ఇల్లుని మళ్ళా నేను ఇప్పుడు చూస్తున్నాను అని మరి ఆయన కంట నీరు పెట్టుకోవటం మా అందరినీ కూడా ఇబ్బందికర వాతావరణం జరిగింది. మరి ముగ్గురు పిల్లల్ని చూసి స్పందించి ఫస్ట్ గా ఉండటానికి ఒక మంచి గృహాన్ని నిర్మించి ఇద్దాము, తర్వాత వాళ్ళకి చదువుకు సంబంధించినటువంటి విషయాన్ని గాని మరి జీవనోపాధికి గాని ఏం చేద్దాం, ఎలా చేద్దాం. మరి వాళ్ళ అమ్మమ్మ ఉన్నది, మరి అలానే వాళ్ళ నాన్నగారు ఉన్నారు, వాళ్ళ మేనమామ గారు ఉన్నారు. మీరంతా కలిసి చక్కగా మాట్లాడుకుని ఊరు వాళ్ళతో మంచి నిర్ణయాన్ని తీసుకుని మీరంతా ఒక తాటి మీదకి వస్తే నా వంతు సహాయం చేయిస్తానని అనటం సంతోషాన్ని మనకి ఇచ్చినందుకు మనందరం కూడా మన బంగ్లా వెంకటపూర్ తరఫుగా మన సిద్దిరెడ్డి గారికి వాళ్ళ మిత్ర బృందానికి హర్ష సాయికి మరి దీని గురించి అక్కడి నుంచి వచ్చినటువంటి మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. అందరికి నమస్కారం. ఈ ఇష్యూ గురించి మాకు సోషల్ మీడియాలో రాజన్న మాకు పంపడం జరిగింది. సిద్ధన్న దగ్గరికి ఎలాగైనా తీసుకెళ్లాలని. సిద్ధన్న కూడా మీడియా మిత్రుల ద్వారా ఎప్పుడో ఈ న్యూస్ వెళ్ళిపోయింది. సిద్ధన్న కూడా ఎప్పటి నుంచో ఇక్కడికి రావాలి, ఏదో ఒకటి చేయాలి, సాయం చేయాలని సిద్ధన్న నాకు తెలపడం జరిగింది. ఇట్లాంటి బాధలు ఇంకెవరికి రావద్దు, ప్రతి అండగా ఒక అన్నగా నేను ఉంటానని చెప్పి అటు ఎంతో మంది విద్యార్థులకు హెల్ప్ చేస్తూ అటు పేద ప్రజలకు హెల్ప్ చేస్తూనే కాకుండా ఇట్లాంటి చిన్నపిల్లలకు కూడా చదివిపిస్తాను మాట ఇచ్చేదే కాకుండా వీళ్ళ కోసం ఒక మంచి ఇల్లు లాంటి ఒక మంచి తయారీ చేపిస్తున్నాడు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. చూసి నేను కూడా సాయికి కాల్ చేసి చెప్పాను, అన్న సిద్ధన్నకు చెప్పండి గిట్ల సంగతి అని అంటే అన్న రెస్పాండ్ అయ్యి రావడం చాలా సంతోషకరం. థ్యాంక్ యూ సో మచ్ అన్న, మీరు ఇక్కడికి వచ్చి ఇంత రెస్పాండ్ అయ్యి కలిసి మా అందరితో ఉండడం. సో అందరం కలిసి ఇలా భవిష్యత్తు ఏదో దారి నా వంతు సాయం నేను చేస్తా, మీరు చేయాల్సిన పాటు మీరు ఏం చేస్తారు. ఇచ్చారు వాళ్ళకి అంటాడు, వాళ్ళ జీవితం కథమైపోతాయి.